how to achieve the goal. Now, in the beginning I said, must fly, okay? Fourth thing you need. Number one, you repeat with me, great aim in life. Great aim in life. Number two, continuously acquire the knowledge. Continuously acquire the knowledge. Number three, hard work, hard work, hard work. Hard work, hard work, hard work. Number four, perseverance. Perseverance Means any problem will come when you are doing, but problem should not become our captain. You have to become the captain of the problem, defeat the problem and succeed. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఈరోజు జడ్పీహెచ్ఎస్ ఏటుకూరు మా పాఠశాలలో వైకేఆర్ ఫౌండేషన్ అంటే వైకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ ఫౌండర్ ఏరువ సత్యసాయి రామ్ గారు మా పాఠశాలను సందర్శించారు. ఆయన దాదాపుగా 1998లో వైకేఆర్ ఫౌండేషన్ స్థాపించి 27 సంవత్సరాలుగా తమ చారిటీని విద్యా సంస్థలకు, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద అనాథులైనటువంటి పిల్లల్ని దత్తత తీసుకోవడంతో పాటు ఒక క్లాసులో 1 నుంచి 4 ర్యాంకుల వరకు సెక్యూర్ చేసుకున్నటువంటి ప్రతి క్లాసు పిల్లలకి కూడా మరి స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరం అందిస్తారు. ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు చొప్పున, క్లాసుకి 4000 రూపాయలు. అలాగే 10వ తరగతిలో 1st, 2nd, 3rd, 4th ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నటువంటి విద్యార్థులకి ఒక్కొక్కరికి 5000 చొప్పున ఒక 20000. ఒక పాఠశాలకు వచ్చేసి 6 నుంచి 10 తరగతుల వరకు దాదాపు 36,000 రూపాయల ప్రైజులను అందజేస్తూ మేము మా పాఠశాలని ఒకసారి సందర్శించవలసిందిగా సాయిరామ్ గారిని కోరినప్పుడు ఆయన తప్పనిసరిగా వస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 23వ తారీఖు మా పాఠశాలని 12:15 ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మా పాఠశాల పెద్ద అయినటువంటి మరి మా ఊరి దాత, పాఠశాలకు అన్ని విషయాల సహాయ సహకారాలు అందించేటువంటి సీతారామయ్య గారు, గిరాల సీతారామయ్య గారు, ఏటుకూరు దాసరి వాసు గారు కూడా పాఠశాలకు ఇచ్చారు. అదే సందర్భంలో అనుకోకుండా మరి తులసి స్వీట్స్ అధినేత యోగేశ్వర్ చంద్ర ప్రభు గారు కూడా పాఠశాలను సందర్శించడం జరిగింది. తర్వాత ఏడువ సాయిరామ్ గారు మరి పాఠశాలలో ఉన్నటువంటి అన్ని విషయాలను చూసి మరి సీతారామయ్య గారితో వాళ్ళు చాలా మంచి దాత, ఊరి పెద్ద అని చెప్పేసి చాలా మెచ్చుకోవటం జరిగింది. సాయిరామ్ గారు తమ స్పీచ్తో పాటుగా పిల్లలతో మమేకమై చాలా రకాల క్విజ్కి ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. దాదాపు 40 నిమిషాల వరకు ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీయటం కోసం రకరకాల ప్రశ్నల్ని ఆయన పిల్లలకి వేసి అందులో ఉత్సాహంగా ఆన్సర్లు చెప్పిన విద్యార్థులు అందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విద్యార్థికి కూడా తలకి ఒక్కొక్క ప్రశ్నకి 100 రూపాయలు చొప్పున క్యాష్ ప్రైజ్ని ప్రదానం చేయడం జరిగింది. పిల్లలు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో వారికే తెలియని ఒక శక్తి ఉన్నట్టుగా మనం గమనించిన వాళ్ళకి అర్థమైంది. అంటే ఒక ప్రశ్నని ఎలా
సంధించాలి, దాని నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలి అనే విషయంలో ఒక ఉపాధ్యాయుని నిలిచిపోయారు సాయిరామ్ గారు. ఈ విషయంలో సమాజం నుంచి మనం తీసుకోవడంతో పాటుగా ఇవ్వాలి అనేటువంటి ఒక నానుడి ప్రకారం సాయిరామ్ గారు ఈరోజు తన 25వ సంవత్సరంలో ఈ చారిటీని స్థాపించి మరి ఇప్పటి వరకు అప్రతిఘాతంగా మరి వాళ్ళు నగదు ప్రైజుల్ని పిల్లలకి ఇస్తూ, విద్యార్థులను ప్రోత్సహిస్తూ, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటూ చాలా రకాల సేవల్ని అందించారు. ఇలాంటి మహా మనిషి సమాజంలో మరి ఒక్కరున్న సమాజం చాలా బాగుపడుతుంది. ఇది చూసి ఇన్స్పైర్ అయినటువంటి విద్యార్థులకు కూడా మేము మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక్కరు ఎవరో వస్తారు మనకి సహాయం చేస్తారని కాకుండా ప్రతి ఒక్క మొక్క నాటిన సాయిరామ్ గారు నాటినటువంటి ప్రతి ఒక్క మొక్క చెట్టై మరికొన్ని మొక్కల్ని మరికొన్ని విత్తనాలను చల్లి సమాజం అంతా కూడా బాగుపడాలి అనే ధ్యేయంతో సాయిరామ్ గారు చేసిన కృషి చాలా అభివృద్ధి. సమాజంలో ప్రతి ఒక్కరూ సాయిరామ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తున్నాము. మా పాఠశాలని సందర్శించినందుకు సాయిరామ్ గారికి ప్రత్యేకంగా జెడ్పీహెచ్ఎస్ ఏటుకూరు మరి వారి ఔదార్యానికి సవినయంగా నమస్కరిస్తోంది. నా పేరు టీనా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ ఏటుకూరు. మేము లాస్ట్ ఇయర్ వైకేఆర్ ట్రస్ట్ నుంచి సాయిరామ్ గారు ఇచ్చిన స్కాలర్షిప్స్ తీసుకున్నాం. ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇచ్చారు, 1 to 4 ర్యాంక్స్ వాళ్ళకి. ఈ ఇయర్ మా స్కూల్కి వచ్చి క్విజ్ పెట్టారు. క్విజ్లో 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. ఒక్కొక్క క్వశ్చన్కి 100 రూపీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనిధి. నేను జెడ్పీహెచ్ఎస్ ఏటుకూరు నుంచి స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు వైకేఆర్ స్కాలర్షిప్ నుంచి సాయిరామ్ సార్ వచ్చారు. ఆయన మేము అంతకుముందు సంవత్సరం 1000 రూపీస్ కూడా స్కాలర్షిప్ కింద తీసుకున్నాము. ఆయన ఎంతో మందికి డొనేషన్ ఇస్తారు. ఆర్ఫనైజ్, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్కి కూడా డొనేషన్ ఇస్తారు. మాకు ఈరోజు క్విజ్ పెట్టారు ఇక్కడికి వచ్చి. ఆ క్విజ్లో మేము బాగా పార్టిసిపేట్ చేసి మనీ కూడా గెలుచుకున్నాము. ఈచ్ క్వశ్చన్ టేక్స్ 100 రూపీస్. థ్యాంక్ యూ.